ఇండియా సౌత్ ఆఫ్రికా 4 టీ20ల సిరీస్ ఆసక్తికరంగా మారింది. తొలి టీ20లో భారత్ సునాయాసంగా ఘన విజయం సాధించగా, రెండో టీ20లో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా సత్తా చాటింది. ఓటమి కోరల్లో నుంచి తప్పించుకొని సఫారీలు గెలుపు తీరాలకు చేరారు. ఈ నేపథ్యంలో సెంచూరియన్ వేదికగా బుధవారం జరగనున్న మూడో టీ20పై సర్వత్రా ఉత్కంఠ పెరిగింది. భారత కాలమాన ప్రకారం రాత్రి 8:30 మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే తొలి మ్యాచ్ విన్నింగ్ కాంబినేషన్ను రెండో టీ20లోనూ కొనసాగించిన టీమిండియా మేనేజ్మెంట్ మూడో మ్యాచ్లో మార్పులు చేపట్టాలని భావిస్తుంది. ఓటమి చవి చూసిన కారణంతోనే కాకుండా సిరీస్లోని చివరి 2 మ్యాచ్లకు యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని యోచిస్తుంది. ఈ క్రమంలో ఆర్బీసీ, కేకేఆర్ ప్లేయర్లు యశ్ దయాల్, రమణ్దీప్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేయనున్నారు. రమణ్దీప్ పేస్ ఆల్రౌండర్, యశ్ దయాల్ ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ కాగా, మూడో టీ20 జరగనున్న సెంచూరియన్ వేదిక బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ 2023 మార్చిలో చివరిసారిగా టీ20 జరగ్గా 517 పరుగులు నమోదయ్యాయి. ఇక మూడో మ్యాచ్కి టీమిండియా తుది జట్టు చూస్తే అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రమణ్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, యశ్ దయాల్, అవేష్ ఖాన్ ఉండే అవకాశం ఉంది. ఇటీవల ఐపీఎల్లో యశ్ దయాల్ను ఆర్బీసీ 5 కోట్లకు, రమణ్దీప్ను కేకేఆర్ 4 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో టీమిండియా తుది జట్టు ఎంపిక అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో హార్డ్ హిట్టర్ రమణ్దీప్ తుది జట్టులోకి వస్తే భారత బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలోపేతం అవుతుందని మేనేజ్మెంట్ భావిస్తుంది. అక్షర్ పటేల్ స్థానంలో రమణ్దీప్కు అవకాశం ఇవ్వాలని చూస్తుంది. మరోవైపు హర్షదీప్ సింగ్ స్థానంలో యశ్ దయాల్ జట్టులోకి రానున్నాడు. రెండో మ్యాచ్లో బ్యాటింగ్లో విఫలం అయిన టీమిండియా మూడో మ్యాచ్లో రాణించి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వారిని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.